ఈ రోజు నేను గంభీరంగా ఉన్నా, మౌనంగా చూస్తున్నా, త్వరలోనే వస్తా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యక్ష పోరాటాలను లేవదీయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ రక్షణ కవచంలా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. ఫిబ్రవరి నెలాఖరులో ఓ బహిరంగ సభ పెట్టుకుందాం, తెలంగాణ శక్తి ఎందో మరోసారి చూపి వీళ్ల మెడలు ఉంచి భవిష్యత్తు కోసం రాజీలేని పోరాటం చేస్తాం అని చెప్పారు. శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో రంగారెడ్డి జిల్లా రాసంగం మండలం వేదపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్ ఆధ్వర్యంలో పాదయాత్రగా వచ్చిన కార్యకర్తలను కలిసిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ వచ్చిన 6-7 నెలల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు 24 గంటల కరెంటు సరఫరా చేసిందని, పెద్ద పెద్ద సిపాయిలాగా భావించే కాంగ్రెస్ వాళ్లు గతంలో ఆ పనేందుకు చేయలేకపోయారని నిలదీశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సొంతంగా చేసుకున్న సర్వేనే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యేలు మాణిక్రావు, సునీత లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో గట్టిగా ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య లేదు మాదిరిగా ఉంటామంటే ఎందుకు దాపు రాదనుకోని ఏర్పడుతుంది. మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనం బలహీనతనే మనల్ని జబర్దస్తి కోసమే ఆందోళన పెడతారు. ఆ కోస 60 ఏళ్ళు అనుభవించాము. ఏం కోసారో నాకు అర్థం కాదు, లేక కాదు కదా. కరెంట్కి ఏం కోసపడ్డాం, ఏం పురస్కారాలు మనతో బట్టలు ఆడేయాలంటారు, ఇంకోటి అంటారు, జోకులు మన ఆ ట్రాన్స్ఫార్మర్ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా. తెలంగాణను సాధించింది గులాబీ జెండా. తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా. భారతదేశంలో నంబర్ 1 అనేక విషయాల్లో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపల బిడ్డలు అందరు మనల్ని అందరూ బాగుపడాల్సింది, ఒక్కొక్కరికి న్యాయం జరగాల్సింది. ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్లాడాడు, ఎవరితో కాదు. అవతార పంచాంగం మళ్ళా మనమే కొట్లాడాలి, అంతేనా? పక్క మాట అనేది కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే, తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే, మనమే కొట్లాడి తీరాల్సిందే అని రెండవ మాట లేదు. 1 సంవత్సరం జరిగిపోయింది. సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలనే. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి. జరుగుతా ఉంది. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా.